ఇది గూగుల్ డెవలప్ చేసినటువంటి జెమినీ ఏఐ టూల్. సో ఇది వచ్చేటప్పటికి ఎలా యూస్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. ముందుగా మనం ai studio.google.com ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం జెమినీ ఏఐ 2.5 యూస్ చేస్తున్నాము. మీకు లెఫ్ట్ సైడ్ చాట్, స్ట్రీము, జనరేట్ మీడియా ఇవన్నీ చూపిస్తుంది కదా. మనము స్ట్రీమ్ మీద క్లిక్ చేద్దాం. స్ట్రీమ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది, టాక్ టు జెమినీ లైవ్ అని వస్తుంది. ఇక్కడ మనం ఏం కావాలి అనేది ఏఐ టూల్ని అడగటానికి ఇక్కడ మనకి చాట్ విండో కనిపిస్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది మనం ప్రాంప్ట్ టైప్ చేయొచ్చు. ఒకవేళ మనం ప్రాంప్ట్ అవసరం లేదు, వేరే మోడల్ యూస్ చేయాలనుకుంటే టాక్ ఇది క్లిక్ చేసి మనం మాట్లాడితే మనం ఏం అడుగుతున్నామో దాన్ని రికగ్నైజ్ చేసి ఏఐ రిటర్న్ మనకి రిప్లై ఇస్తుంది. ఇది వెబ్ క్యామ్. ఇది మనల్ని చూస్తుంది డైరెక్ట్గా. మన చుట్టూ ఉండే సరౌండింగ్స్ని అన్నిటిని చూసి మనం అడిగిన దానికి అది రిప్లై ఇస్తుంది. నెక్స్ట్ షేర్ స్క్రీన్. ఇది మన ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో మనం షేర్ చేసినటువంటి స్క్రీన్ని యూస్ చేసుకుని అది రిప్లై ఇస్తూ ఉంటుంది మనకి. నేను ఇప్పుడు ఫస్ట్ షేర్ స్క్రీన్ ఆప్షన్ యూస్ చేస్తున్నాను. సో ఎంటైర్ స్క్రీన్ క్లిక్ చేశాను, సెలెక్ట్ చేసుకున్నాను ఎంటైర్ స్క్రీన్ ఆప్షను, షేర్ క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనకి ఎక్సెల్ షీట్ ఓపెన్ అయింది. హే గూగుల్, నా స్క్రీన్ షేరింగ్ కనిపిస్తుందా నీకు? యా గూగుల్, నాకు స్క్రీన్ షేరింగ్ కనిపిస్తుంది. ఏమి చేయాలో చెప్పండి. ఎక్సెల్ షీట్లో ఉన్న సేల్స్ డేటాని నేను ప్రాసెస్ చేయాలనుకుంటున్నాను. మీరు ఎక్సెల్ షీట్లో ఉన్న సేల్స్ డేటాను ప్రాసెస్ చేయాలనుకుంటున్నారు. మీరు డేటా నుండి నిర్దిష్ట సమాచారాన్ని సేకరించడానికి లేదా గణాంకాలను పొందడానికి ప్రయత్నిస్తున్నారా? అవును. సేల్స్ డేటా నుండి మీరు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్తారా? రీజియన్ వైజ్ సేల్స్ ఎంత వచ్చినాయి అనేది చూడాలనుకుంటున్నాను. సరే, ప్రాంతాల వారీగా అమ్మకాలు ఎంత వచ్చాయో చూడాలనుకుంటున్నారు. ఒక్క నిమిషం ఆగండి, నేను ఆ సమాచారాన్ని అందిస్తాను. గూగుల్, నాకు కావాల్సిన సమాచారం సిద్ధమైందా? హరిత ప్రాంతంలో 431,530 అమ్మకాలు జరిగాయి. మిగతా ప్రాంతాల డేటా కావాలా? నాకు ఈస్ట్ రీజియన్లో ఎంత సేల్స్ అయినాయి కావాలి. తూర్పు ప్రాంతంలో అమ్మకాలు 266,941 రూపాయలు. ఇంకేమైనా కావాలా? సో వీటిని నేను సపరేట్గా ఈస్ట్, సెంట్రల్, వెస్ట్ వైజ్ ఎంతెంత డేటా అయినాయి అనేది న్యూ షీట్లో ఒక టేబుల్ రెడీ చేయాలనుకుంటున్నా. హెల్ప్ చేయగలవా? ఖచ్చితంగా. ఈస్ట్, సెంట్రల్ మరియు వెస్ట్ అమ్మకాల డేటాతో నేను న్యూ షీట్లో ఒక టేబుల్ సిద్ధం చేయగలను. కొంచెం సమయం ఇవ్వండి, వెంటనే మీకు అందిస్తాను. తప్పకుండా. A few minutes later. గూగుల్, న్యూ షీట్లో డేటా సిద్ధమైందా? తూర్పులో 266,941, సెంట్రల్లో 28,520 మరియు వెస్ట్లో 14,024 రూపాయల అమ్మకాలతో న్యూ షీట్లో డేటా సిద్ధంగా ఉంది. ఈ సమాచారం మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను. గూగుల్, ఇప్పుడు నా స్క్రీన్ కనిపిస్తుందా? యా గూగుల్, నాకు స్క్రీన్ కనిపిస్తుంది. ఏమి చేయాలో చెప్పండి. స్క్రీన్లో నువ్వేం చూడగలుగుతున్నావు? PHP కోడ్ ఎడిటర్లో తెరిచిన ఫైల్ కనిపిస్తుంది. ఈ ఫైల్ను fetch.php అని పిలుస్తారు. ఓకే, ఈ కోడ్లో ఒక మిస్టేక్ ఉంది, అది ఎక్కడుంది అనేది చెప్పగలవా? SQLలో స్టూడెంట్ డీటెయిల్స్ అనే పదం చుట్టూ కొటేషన్ మార్కులు లేవు. ఇది సింటాక్స్ ఎర్రర్ కావచ్చు. ఇంకా కనెక్షన్ ఎర్రర్ను నిర్వహించే విధానంలో $SCNN ఉపయోగించబడింది. అది సరైనదేనా? యా, సరైనదే. ఇంకేమైనా తప్పులున్నాయా కనుక్కోవడానికి ప్రయత్నించమంటారా? ప్రయత్నించు. లోకల్ అసోసియేటివ్ ఎరే నుంచి పొందడానికి $row of roll number అని రాయడానికి బదులుగా $row of roll no dot అని వాడాలి. అలాగే వేరియబుల్ పేరు, సిటీ మరియు ఏజ్ని యాక్సెస్ చేస్తున్నప్పుడు కూడా ఇదే సమస్య ఉంది. సరిచూడమని చెప్పమంటారా? చూడు, యాక్చువల్లీ ఇక్కడ రాంగ్ ఉంది. సో గూగుల్ చెప్పింది కరెక్ట్. నా సమాధానం ఉపయోగపడిందని తెలిసి సంతోషంగా ఉంది. ఇంకా సహాయం కావాలా? లేదు గూగుల్, సరిపోతుంది. సరే, ఇంకేమైనా కావాలంటే అడగండి. సో మనం ఇప్పటి వరకు గూగుల్లో స్క్రీన్ షేర్లో మనము డిఫరెంట్ కైండ్ ఆఫ్ చూసాము, ఎలా మాట్లాడవచ్చు, ఎలా చెక్ చేయొచ్చు ఏంటి అనేది. ఇప్పుడు వెబ్ క్యామ్ మోడల్లో చూద్దాము. సో ఇప్పుడు నేను కెమెరా ఆన్ చేస్తున్నాను. స్క్రీన్ షేర్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలా మాట్లాడొచ్చు, ఎలా సెట్ చేయొచ్చు వంటి విషయాలు మనం ఇప్పటివరకు చూసామని అంటున్నారు. ఇంకేమైనా చూడాలనుకుంటున్నారా? గూగుల్, నేను కనిపిస్తున్నానా నీకు?
నేను నిన్ను ఇప్పుడు చూడగలుగుతున్నాను. గూగుల్, నేను ఇప్పుడు ఎక్కడున్నానో చెప్పగలవా? మీరు నలుపు రంగు ఎకౌస్టిక్ ఫోమ్ ప్యానెల్స్ ఉన్న గదిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఓకే గూగుల్, అయితే ఇది ఏ గది అయి ఉండొచ్చు? నేను చెప్పలేను. అది రికార్డింగ్ స్టూడియో అవ్వచ్చు. ఎస్ గూగుల్, యు ఆర్ రైట్, ఇది రికార్డింగ్ స్టూడియో. నేను సరిగ్గా చెప్పానందుకు సంతోషంగా ఉంది. మీ స్టూడియోలో ఏదైనా రికార్డ్ చేస్తున్నారా? ఎస్, నువ్వు ఎలా వర్క్ చేస్తున్నావు అనేది నా యూట్యూబ్ వ్యూవర్స్కి చూపించడానికి రికార్డ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా మనము ఏఐ తోటి మాట్లాడవచ్చు, మనకి ఏం కావాలి అనేది కూడా మనం చేయొచ్చు. ఇక్కడ మీరు డైరెక్ట్గా చూసారు, ఇక్కడ మన స్క్రీన్ షేర్ చేసి ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, కోడ్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఎక్సెల్ షీట్ ఇచ్చి దాని డేటా ఫార్మాట్ చేసుకోవచ్చు, మనకి ఎక్కడ ఏం కావాలో తెలుసుకోవచ్చు. ఇది మల్టిపుల్ లాంగ్వేజెస్లో మీరు గూగుల్ ఏఐ తోటి డైరెక్ట్ కమ్యూనికేట్ అవ్వచ్చు. అలానే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడవచ్చు. మన సరౌండింగ్స్ని బట్టి మనం ఎక్కడున్నాము అనేది కూడా ఐడెంటిఫై చేయగలుగుతుంది, అన్నీ క్లియర్గా చెప్పగలుగుతుంది. సో అడ్వాన్స్డ్గా ఇది మనకి చాలా విధాలుగా యూజ్ అవుతుంది. మనం ప్రీవియస్ మాట్లాడుకున్నాము, ఒక సేమ్ ఇమేజ్ మళ్ళా క్రియేట్ అవ్వటం అనేది చాలా కష్టము. ఏఐలో డిఫరెంట్ ఫీచర్స్ మళ్ళీ యాడ్ అవుతాయి, సేమ్ ఇమేజ్ మళ్ళీ రాదు అని. సో అలా మళ్ళీ సేమ్ ఇమేజ్ని క్రియేట్ చేయడానికి ఏం చేయాలి అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామని కూడా అనుకున్నాము. సో అదే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. సో మనం ఇప్పుడు గూగుల్ ఇమేజ్ టూల్కి వెళ్తున్నాం. గూగుల్ ఇమేజ్ టూల్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఒక చాట్ జీపీటీలో ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఒక టెక్స్ట్ తీసుకోబోతున్నాం. సెట్టింగ్స్ ల్యాండ్స్కేప్ పెట్టాము అండ్ సినిమాటిక్ స్టైల్లో ఉండాలి అని చెప్పి ఇచ్చాము మనము. అట్ ద సేమ్ టైం డిఎస్ఎల్ఆర్ 35mm స్కోప్ ఇచ్చాము. సో ఇప్పుడు ఇది ఎలా క్రియేట్ చేస్తుంది అనేది చూద్దాము. సో ఇక్కడ మనకి ఇమేజెస్ జనరేట్ చేసింది చూస్తున్నాం కదా. సో ఇప్పుడు తను క్లోజప్లో ఫ్లవర్స్ కొంటున్నట్టుగా కావాలని చెప్పాము మనం. సో ఇప్పుడు ఏం క్రియేట్ చేస్తుందో చూడండి, ఇమేజ్ రెడీ అయిపోయింది. మీరు చూస్తే ప్రతి ఇమేజ్లను ఫేస్ సేమ్గా ఉంటుంది చూడండి, ఏం మాత్రం చేంజ్ ఉండదు. ఫ్లవర్స్ బై చేస్తున్నట్లుగా మనం ఫోటో కావాలి, క్లోజప్లో కావాలని అడిగాము. సో యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చింది. సో ఇలా మనం ఒక ఇమేజ్ మారకుండా, మీకు ఇంకా డౌట్ ఉంటే ఇప్పుడు క్లోజప్ ఇందాకన్నీ లాంగ్ షాట్లో చూసారు కదా, ఇప్పుడు క్లోజప్లోనే నేను ఇంకొక ఇమేజ్ కూడా క్రియేట్ చేసి చూపిస్తాను. ఐస్ క్రీమ్ తింటున్నట్టుగా ఒక ఇమేజ్ క్లోజప్లో ప్రాంప్ట్ కావాలని అడిగాను. మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇమేజ్ ప్రాంప్ట్ వేసాను. సేమ్ ఫేస్ వస్తుందా లేదా అనేది చూద్దాం. సేమ్ టు సేమ్ గర్ల్ ఈటింగ్ ఐస్ క్రీమ్. ఓకే, సో ఇలా మనం ఇమేజ్ ప్రాంప్ట్ని యూస్ చేసి ఎక్కడా కూడా మళ్ళీ మిస్ అవ్వకుండా సేమ్ ఇమేజ్ని రీక్రియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి.
ఏఐ టూల్స్లో ఇమేజెస్కి రిలేటెడ్ ఉన్నటువంటి టూల్స్ చూస్తున్నాము. సో నేను ఈరోజు కూడా మీకు ఒక మంచి టూల్ని తీసుకొచ్చాను. ఇది కూడా గూగుల్ రిలేటెడ్ టూలే. ఇంతకు ముందు కూడా మనం ఈ టూల్ గురించి మాట్లాడుకున్నాము. ఈ టూల్ తోటి మనం అన్లిమిటెడ్ ఇమేజెస్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సింగిల్ రూపీ కూడా మనం దీనికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అలానే మనం ఏదైనా సరే ప్రీమియం ప్లాన్ కానీ ప్లాన్ అప్గ్రేడ్ చేసుకుంటాం కానీ టోకెన్స్ పర్చేస్ చేయటం కానీ ఇలాంటివి ఏవి అవసరం లేదు. కంప్లీట్లీ ఫ్రీగా ఇమేజ్ని క్రియేట్ చేయొచ్చు. కాకపోతే ఇది ప్రజెంట్ ఇండియాలో అవైలబుల్ లేదు కాబట్టి మనం VPNలో క్రియేట్ చేసుకోవాలి. labs.google క్లిక్ చేస్తే మనకి ఎఫెక్ట్స్ టూల్స్ వస్తాయి. దీంట్లో విస్క్, ఫ్లో, ఇమేజ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. సో ఇవి ఎందుకు అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ టూల్. నేను మీకు ఆల్రెడీ విస్క్ గురించి ఒక వీడియోలో చెప్పాను. చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ చూడండి. సో ఇప్పుడు మనం ఇమేజ్ ఎఫెక్ట్స్ టూల్ గురించి మాట్లాడదాము. ఇది నేను ఇప్పుడు టూల్ లాంచ్ చేస్తున్నాను. లాంచ్ ఇమేజ్ ఎఫెక్ట్స్ అనేది మనం యూస్ చేస్తే టూల్ లాంచ్ అవుతుంది. సో ఇలా వస్తుంది మనకి. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వచ్చు. మనకి ఏం ఇమేజ్ కావాలి అనేది ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తాము. తర్వాత కిందకు వస్తే మనకి సెట్టింగ్స్ ఉంటాయి. ఇది సీడ్. ఈ సీడ్ గురించి కూడా నేను విస్క్ టూల్ చేసినప్పుడు చెప్పాను. ఈ సీడ్ ఎందుకు యూజ్ అవుతుంది అనేది. ఈ నెంబర్ని స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు ఇక్కడ వచ్చే ఇమేజెస్ లాంటివి సిమిలర్ ఇమేజెస్ని క్రియేట్ చేసుకుంటానికి సీడ్ నెంబర్ పనికొస్తుంది. ఒకవేళ మీరు మల్టిపుల్ ఇమేజెస్ రావాలి, డిఫరెంట్ స్టైల్స్ రావాలి అనుకుంటే ఈ సీడ్ని మీరు స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్వాలిటీ మీకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఏ మోడల్ ఇమేజ్ కావాలి అనేది స్క్వేరా, పోర్ట్రేటా, ల్యాండ్స్కేపా, మొబైల్ పోర్ట్రేటా, మొబైల్ ల్యాండ్స్కేపా, ఏ సైజ్ ఇమేజ్ కావాలి అనేది ఇక్కడ చూస్ చేసుకోవాలి. సో నేను ల్యాండ్స్కేప్ పెడుతున్నాను. సో ఇవి సెట్టింగ్స్. ప్రాంప్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఒక అమ్మాయి ఇమేజ్ని క్రియేట్ చేయమని చెప్పి అడుగుతున్నాను. సో చేంజ్ చేద్దాం సార్, ప్రాంప్ట్ మారుద్దాము. కొత్త ప్రాంప్ట్ ఇస్తాను. ఏఐ నుంచి ఒక మంచి ప్రాంప్ట్ తీసుకుందాము. ఏఐకి నేను ఒక ప్రాంప్ట్ రాయమని ఇచ్చాను. ఒక 20-year-old గర్ల్ ఒక బైక్ నడుపుతూ బైక్ని పార్కింగ్లో పెడుతున్నప్పుడు పార్క్ దగ్గర ఒక ఓపెన్ ఏరియాలో నాకు ఒక ఇది కావాలి ఇమేజ్ అని చెప్పించాను. సో దీనికి మనం అడిషనల్గా యాడ్ చేసుకుందాము. ఇమేజ్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనకి సినిమాటిక్గా ఉండాలా, పెయింటింగ్ ఉండాలా, వాటర్ పెయింటింగ్ ఉండాలా, కలర్ పెయింటింగ్ ఉండాలా, ఇట్లా. సో నేను 35mm సినిమాటిక్ మోడల్ కావాలని అడిగాను. సో ఇప్పుడు ఇది నా 4 ఇమేజెస్ని నాకు జనరేట్ చేస్తుంది ఇక్కడ. సో మనం VPNలో ఉన్నాం కాబట్టి ఇమేజ్ జనరేషన్కి కొంచెం స్లో అవుతుంది. సో అది కూడా మనం చూద్దాము. A few minutes later. మన ఇమేజ్ రెడీ అయిపోయింది. సో ఇక్కడ చూస్తే మనం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అడిగాము. సో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ క్లోజప్లో కావాలి అమ్మాయి ఫోటో అని అడిగాము. సో క్లోజప్లోనే వచ్చింది. హియర్. సో యాజ్ ఇట్ ఈస్ బైక్ నెంబర్ అయినా చేంజ్ అయిందేమో కానీ ఇంకా రిమైనింగ్ ఏం చేంజ్ అవ్వలేదు. యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చింది. సో బైక్ పార్క్ చేస్తున్నట్టు క్లోజప్లో ఉండాలి ఫోటో అని చెప్పి మనం ఏదైతే అడిగామో క్లోజప్లో యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఫోటో జనరేట్ చేసి ఇచ్చింది. బ్యాక్గ్రౌండ్లో పార్కింగ్ లాట్, గ్రీనరీ ఉండాలి ఒక పార్క్ దగ్గరలో అని చెప్పి ఇచ్చాము. యాజ్ ఇట్ ఈజ్ మనకు అదే క్రియేట్ చేసి ఇచ్చింది. సో ఈ సీడ్ని మనం లాక్ చేసుకుంటే ఇక్కడ సో ఇదే అమ్మాయికి రిలేటెడ్ ఇమేజెస్ మనం ఇంకా డిఫరెంట్గా వేరే మోడల్లో మనం జనరేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు బైక్ మీద ఇచ్చాం కదా, నెక్స్ట్ ఒక డ్యాన్స్ షో, లేదంటే ఒక కార్ రైడింగ్, లేదంటే ఆఫీస్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీ లాగా ఇలా మల్టిపుల్గా మనం క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒక మంచి టూల్. ఇలా అన్లిమిటెడ్ ఇమేజెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు దీంట్లో జనరేట్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి టెక్స్ట్ రిలేటెడ్ ఇమేజెస్ క్రియేట్ చేయడానికి అంత ఎఫెక్టివ్గా వర్క్ కాదు. మనం టెక్స్ట్ కాకుండా ఇలా సీనరీ టైప్ కానీ, కార్టూన్ టైప్ కానీ, 2D 3D కార్టూన్స్ కానీ ఇలాంటి యానిమేటెడ్ ఇమేజెస్ మనం క్రియేట్ చేసుకుంటానికైతే ఇది పనికొస్తుంది. మనము డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ జనరేషన్ AI టూల్స్ని చూస్తున్నాము. సో ఇప్పుడు కూడా నేను ఒక మంచి టూల్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది వచ్చేటప్పటికి పిక్ఆర్ట్. సో పిక్ఆర్ట్ AI ఇది. సో ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది, చాలా బాగా పనిచేస్తుంది. మనకి మంచి మంచి ఇమేజెస్ని జనరేట్ చేస్తుంది. సో మనం ఫస్ట్ లాగిన్ అయిపోదాం. సో జనరల్గా
మనం కొత్తగా అకౌంట్ క్రియేట్ చేయం కదా, సో లాగిన్ విత్ గూగుల్ యూస్ చేసి మనం లాగిన్ చేసేద్దాము. లాగిన్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇమేజ్ క్రియేషన్కి వెళ్దాము. ఇక్కడ మనం ఇమేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు. జేపీటీ ఇమేజ్ పవర్డ్ బై ఓపెన్ ఏఐ అని ఉంది కదా, ఇది చాట్ జీపీటీ యూస్ చేసి మనకి ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. సో అలాగే మనకి ఏ సైజ్ ఇమేజెస్ కావాలి ఏంటి అనేది కూడా మనం ఇక్కడ సోషల్ మీడియాలో దేనికి కావాలి అనేది చూస్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్కి అయితే 4 కైండ్ ఆఫ్ సైజెస్లో మనం క్రియేట్ చేయొచ్చు, ఫేస్బుక్కి 5 సైజెస్లో క్రియేట్ చేయొచ్చు, యూట్యూబ్కి 3 సైజెస్లో క్రియేట్ చేయొచ్చు. సో ఇలా మనము ఒక్కొక్క సోషల్ మీడియాకి ఒక్కొక్క సైజులో మనం ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటానికి ఉంటుంది. సో మనం ఏది వద్దు, మనకు ఒక కస్టమ్ డిజైన్ ఉంది అనుకుంటే ఇది కస్టమ్ డిజైన్ క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం సైజెస్ ఇవ్వచ్చు, క్రియేట్ కొట్టేస్తే మనకి ఇమేజ్ క్రియేషన్కి వస్తుంది ఇక్కడికి. సో ఇక్కడ మనం ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ మనము డిజైన్ చేసుకోవచ్చు. సో మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డిజైన్స్ని యూస్ చేసుకోవచ్చు, టెంప్లెట్స్ని యూస్ చేసుకోవచ్చు. మనకి ఏ మోడల్ టెంప్లెట్ కావాలి ఏంటి, ఇట్లా మనం ఇక్కడ ఉన్నటువంటి టెంప్లెట్స్ని డైరెక్ట్గా యూస్ చేసుకుని క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా మనం ఒక కొత్తది మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. అప్లోడ్స్ నుంచి ఇక్కడ మనం ఏవైనా ఇమేజెస్ని దీంట్లో యాడ్ చేయాలి అనుకుంటే సో అలా కూడా ఇక్కడ తీసుకోవచ్చు. మనం లైబ్రరీ నుంచి, కొత్త అప్లోడ్స్ నుంచి, మై ఫొటోస్ నుంచి, సో ఇక్కడ నుంచి కూడా మనం తీసుకోవచ్చు. ఏది వద్దు అనుకుంటే డైరెక్ట్ టెంప్లెట్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ టెంప్లెట్ యూస్ చేసి సపోజ్ నేను ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్కి రిలేటెడ్ టెంప్లెట్ యూస్ చేయాలనుకుంటున్నాను. సో దీన్ని యూస్ చేయొచ్చు. ఇక్కడ దీన్ని యూస్ చేసి ఇక్కడ డైరెక్ట్గా మనము లోగో ఇవన్నీ చేంజ్ చేసుకుని ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఒక మోడల్. సో మనకి ఇలా వద్దు, మనము జస్ట్ ఇంతకు ముందు చేసినట్టు టెక్స్ట్ టు ప్రాంప్ట్, ఇది నథింగ్ బట్ కన్వా లాగా వర్క్ అవుతుంది. ఇలా కాకుండా మనకి ప్రాంప్ట్ ఇస్తే డైరెక్ట్ రావాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ మనం వీటిలో ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఏఐ జనరేటెడ్, ఏఐ ఇమేజ్ జనరేటర్ యూస్ చేసుకుంటే మనకి ఏఐ ప్రాంప్ట్ తీసుకుని ఇమేజ్ జనరేట్ చేయడానికి ఇది ప్రిపేర్డ్ అవుతుంది. సో ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. ప్రాంప్ట్ ఇస్తే సో ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇస్తే దాన్ని చూస్ చేసుకుంటుంది. ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడే మనం జనరేట్ చేసుకోవచ్చు ప్రాంప్ట్ని కూడా. మనకు కావాల్సిన టెక్స్ట్ కొంత ఇస్తే వచ్చేస్తుంది. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో మనం ఇక్కడ ఏ టైప్ ఆఫ్ మోడల్ కావాలి, ఏ సైజ్ కావాలి ఏంటనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కింద కూడా మనం మోడల్స్ సెలెక్ట్ చేసుకోవటానికి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సపోజ్ నేను ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ మోడల్ కావాలనుకుంటున్నాను, సెలెక్ట్ చేశాను, జనరేట్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిల్లో నాకు ఒక 4 వేరియేషన్స్లో ఇమేజెస్ ఇచ్చింది. ఈ 4 వేరియేషన్స్లో నాకు నచ్చిన మోడల్ ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇది ఓకే, నేను ఇక్కడ తీసుకుంటున్నాను, వచ్చేసింది ఇమేజ్. సో దీనికి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు. ఇంకేమైనా మోడిఫికేషన్స్ చేయాలంటే అది కూడా మోడిఫై చేయొచ్చు. లేదు ఇంకో పిక్, ఇది వద్దు ఇంకో మోడల్, ఇది వద్దంటే ఇంకో మోడల్, అది కూడా వద్దంటే ఇంకో మోడల్. సో మనకి ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ కావాలో ఆ టైప్ ఆఫ్ ఇమేజ్ని ఇక్కడ మనం చూస్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఎడిట్ చేయొచ్చు, అడ్జస్ట్ చేయొచ్చు, ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు. కొన్ని ప్రో ఫీచర్స్ ఉంటాయి, అవి అయితే మనం వాడలేము. మనకి ఫ్రీగా ఉన్న ఫీచర్స్ వరకు మనం వాడటానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ఇమేజ్లో మనం ఫిల్టర్స్ యూస్ చేసినప్పుడు మోడిఫికేషన్స్ వస్తాయి, ఇమేజ్కి ఆ ఫిల్టర్ అప్లై అవుతుంది. సో నెక్స్ట్ మనం ఏ టైప్ ఆఫ్ కావాలి అనుకుంటుంది, అసలు ఏది వద్దు అనుకుంటే ఏం లేకుండా కూడా చేసుకోవచ్చు ఫిల్టరు. సో అలా కూడా చేయటానికి ఉంటుంది. సో వేరియస్ మోడల్స్, మనకు అసలు ఏ ఫిల్టర్ వద్దంటే ఏ ఫిల్టర్ వద్దు, మల్టిపుల్ ఫిల్టర్స్ కావాలంటే కూడా మల్టిపుల్ ఫిల్టర్స్ని ఇక్కడ అప్లై చేయొచ్చు. ఫైనల్గా ఎక్స్పోర్ట్ కొట్టేస్తే మనకు ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇలా మనం పిక్సార్ట్లో ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు.